వాడు నా ఇన్స్టా ఫాలోవర్. లిప్స్టిక్ స్పాయిలర్ బబ్లు, కొంచెం న్యూడ్స్ అన్న పంపవా, యాప్ లోక్లో దాచుకుని చూసుకుంటా అంటున్నాడు. నెక్స్ట్ డే నేను నా లవ్ ఆఫ్ మై లైఫ్తో ఈ విషయం చెప్పడానికి ఎంతో హోప్తో వెళ్ళాను. ప్రభు ఎలా ఉన్నాడు? హీస్ గుడ్. నువ్వు కలవలేదా ప్రభుని? ఆల్మోస్ట్ 1 month అవుతుంది కలిసి. నేను హైదరాబాద్లో ఉంటే వాడు బెంగళూరు, నేను బెంగళూరులో ఉంటే వాడు హైదరాబాద్లో ఉంటాడు. మీరిద్దరూ ఉండేది ఒకే ఆఫీస్లో కదా. 15 daysలో ఒక్కసారి కూడా కలిసి పెగవేయలేదా? సర్లే, స్వాతి ఎలా ఉంది? ఫార్మల్గా మాట్లాడుతున్నాడు అనిపించట్లేదు. నీ హస్బెండ్ ఎలా ఉన్నాడు? నా వైఫ్ ఎలా ఉంది? ఆఫ్ కోర్స్. హౌస్ యువర్ వైఫ్? షీస్ గుడ్. మొన్నొక్కసారి రూబీ చెకప్ కోసం తనతో పాటు స్వాతి హాస్పిటల్కి వెళ్ళా. చెప్పిందా తను? యా చెప్పింది. ఒకసారి గెట్ టుగెదర్ చేసి పార్టీ కూడా పెడదాం. బట్ లాస్ట్ 6 months చాలా బిజీ. బెంగళూరు, హైదరాబాద్ క్లయింట్స్, ప్లాన్ చేయడం కుదరలేదు. థ్యాంక్ గాడ్ ప్లాన్ చేయలేదు. ఐ కాంట్ ఈవెన్ థింక్ ఆఫ్ 4 of us together. It terrifies me. రిషి, do you ever miss me? గుర్తు చేసుకోవాలన్నంత దూరం కలదు మనం ఇంకా. ఐ రిమెంబర్ యూ ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ. ఈరోజు సడన్గా కలుద్దాం అన్నావు. వాట్స్ ద మ్యాటర్? It's not about us. It's about me and Prabhu. వాట్ అబౌట్ ప్రభు? మేమిద్దరం విడిపోతున్నాం. వాట్? ప్రభు డైవర్స్ అడిగాడు. తనకు అఫేర్ ఉందని. హీస్ బిన్ చీటింగ్ ఆన్ మీ ఫర్ ఇయర్స్. దాంట్లో తప్పే ఉంది. మనం కూడా చాలా ఏళ్ళ నుంచి చీట్ చేస్తున్నాం. కానీ ప్రభుకి మా పెళ్ళి అవ్వక ముందు నుంచి ప్రశాంతితో అఫేర్ ఉంది. 5 years నుంచి. ప్రశాంతి శర్మ? వాడి పర్సనల్ అసిస్టెంట్. రోజు మీ ఇద్దరు మంది వేస్తుంటే పక్కన కూర్చొని కంపెనీ ఇస్తుంది. వాళ్ళిద్దరు పక్కనప్పుడు నీకు టెక్స్ట్ చేయడం కూడా భయపడేవాడిని. ఇది టూ మచ్ కామెడీగా లేదు. సర్లే కానీ డివోర్స్ లాంటివి పెట్టుకోవద్దు. నో రిషి, ఇట్స్ ఆల్రెడీ డిసైడెడ్. నిన్న రాత్రి మేము డిస్కస్ చేశాకే ఈ డెసిషన్కి వచ్చాం. ఈ విషయం ముందు నీకే చెప్పాలనుకున్నాను, అందుకే రమ్మన్నాను. మన గురించి తెలుసా దానికి? తెలుసు. వాట్? అరే ప్రభుకి ఎలా తెలుస్తుంది? ప్రభు ప్రశాంతి గురించి చెప్పగానే నేను మన గురించి చెప్పా. వాట్ ద ఫక్ నిది? ఇదంతా చెప్పాల్సిన అవసరమే ఉంది నీకు. యూ హ్యావ్ గాన్ మ్యాడ్ నిది. నన్ను చెప్పే ముందు నన్ను ఒకసారి అడగాల్సింది కదా. ప్రభుతో మా ఫ్రెండ్షిప్ ఏవద్దని ఆలోచన లేదా? నేనంత ఆలోచించలేదు రిషి. సిచ్యువేషన్ అలాంటిది, చెప్పాల్సి వచ్చింది. నా ఫీలింగ్స్ కొంచెం అర్థం చేసుకో. ఫీలింగ్స్ జీవితాలు ఇక్కడ. నీకు ఇదంతా తనకు చెప్పాల్సిన అవసరం వచ్చింది. యూ హ్యావ్ కిల్డ్ 2 relations in 1 fucking shot. Have a good life, Rishi. రిషి కూడా నన్ను ఒంటరిగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు.